హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మెరైన్. ఇది గేమ్ చేంజర్ స్టోరీ పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 మన ఛానల్లో ఉంది. అది చూడకుండా ఇది చూస్తే మీకు ఏమీ అర్థం కాదు. సో ఈ వీడియో కంటిన్యూ చేసే ముందు అది చూసేది చూడండి. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. మీకు బాగా అర్థం కావాలంటే పార్ట్ 1 ఖచ్చితంగా చూడాల్సిందే. లేదు పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2 చూస్తామంటే మాక్సిమం మీకు అర్థం కాదు. సో స్కిప్ చేయడమే బెటర్. అండ్ మీరు స్టోరీలో చూపించినవి చాలానే ఉంటాయి. సో ఇంకా కంటిన్యూ చేద్దాం. శ్రీకాంత్ అప్పన్న కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అప్పన్న ఒక చిన్న పల్లెటూరులో ఒక గవర్నమెంట్ స్కూల్లో మాస్టర్ గా ఉండేవాడు. అప్పన్నకి అంజలికి పెళ్లి ఉంటుంది. అంజలి వాళ్ళ అన్నే ఈ రాజీవ్ కనకాల. ఊరిలో అందరికన్నా అప్పన్న ఎక్కువ చదువుకున్నవాడు. అప్పన్న మాస్టర్ గా రాజీవ్ అంజలి పొలాలు పనులు చేసుకుంటూ అంతా ఏమీ చింత లేకుండా ఉండేవాళ్ళు. ఒకసారి అక్కడికి మైనింగ్ కోసం అని ఒక కంపెనీ వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు చదువు రాని వాళ్ళని వాళ్ళకి ఏవేవో మాటలు చెప్పి పచ్చని పొలాలే లాగేసుకుంటారు. అందులో అంజలి రాజీవ్ పొలాలు కూడా ఉంటాయి. అప్పన్న ఆ పత్రాలను చూసి వాటి గురించి అడుగుతాడు. ఆ కంపెనీ వాళ్ళు వీడు చదువుకున్న వాళ్ళ ఉన్నాడు, వీడితో ఇప్పుడు గొడవ వేసుకుంటే మళ్ళా అన్ని పొలాలు పోతాయని చెప్పి ఏదో ఎర్రరని చెప్పి ఆ పొలాలని వాళ్ళకి తిరిగిచ్చేస్తాడు. అప్పన్న మావే కాదు అందరివి చూడాలంటాడు. అప్పుడు అంజలి మనకు అవన్నీ ఎందుకో, మనం వచ్చేసాయి కదా వెళ్ళిపోదాం పదా అని చెప్పి ఏవో మాటలు చెప్పి తీసుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళేటప్పుడు ఆ ఊరిలో వాళ్ళు ఆ పొలాలు పోయాయని బాధపడుతుంటారు. అదంతా చూసిన అంజలి రాత్రి పడుకుందామన్నా నిద్ర పట్టదు. అప్పన్న దగ్గరికి వెళ్లి తెల్లవారితో అందరి పొలాల కాగితాలు చూస్తానన్నావు కదా, రేపు వెళ్లి చూడు అంటది. అది విన్న రాజీవ్ అప్పన్న మాకు తెలుసు వేరే వాళ్ళు బాధపడుతుంటే నీ మనసు చూసి తట్టుకోలేదు అని అంటారు. అంజలి చెప్పినట్టే తెల్లవారితో అక్కడికి వెళ్తారు. ఆ కంపెనీ వాళ్ళని పత్రాలు అడుగుతారు. ఆ పత్రాలు ఇవ్వమని కంపెనీ వాళ్ళు తిరగబడతారు. చివరికి అప్పన్న ప్రజలందరి తరపున పోరాటం చేసి చివరికి గెలుస్తాడు. ఆ పొలాలు లాక్కోవడంలో ఆ ఊరి సర్పంచ్ చేయకూడదు ఉందని తెలిసి ఆ ఊరి ప్రజలు అప్పన్నని సర్పంచ్ గా పోటీ చేయమంటారు. అప్పన్న కూడా సరే అంటారు. కానీ అంజలి మనకెందుకు ఈ రాజకీయాలు అని అడిగితే ప్రజలు బాధలు తీరాలంటే జనాల నుంచి వచ్చిన వాడే నాయకుడిగా ఉండాలని చెప్పి రాజీవ్ ఇంకా అప్పన్న అంజలిని ఒప్పిస్తారు. చివరికి సర్పంచ్ గా పోటీ చేసి గెలుస్తాడు. ఆ ఊరిలో అప్పన్న పాలన చూసి చుట్టుపక్కల ఊరు వాళ్ళందరూ కూడా నువ్వే మాకు కూడా సర్పంచ్ గా ఉండని అడుగుతాడు. అది విన్న అప్పన్న చుట్టుపక్కల ఊరు వాళ్ళు కూడా మంచి జరగాలంటే ఎలా అని ఆలోచించి రాజకీయాల గురించి పూర్తిగా తెలుసుకుంటాడు. తన ఎమ్మెల్యే అయితే చుట్టుపక్కల ఊర్లంతా కూడా మంచి జరుగుతాయని ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు. కానీ రాజకీయాల గురించి పూర్తిగా తెలియని అప్పన్న వాళ్ళ ఎత్తులకి చిత్తుగా ఓడిపోతాడు. ఇంకా అదే ఊర్లో ఉంటూ చుట్టుపక్కల ఊరు వాళ్ళు పడే బాధను చూసి తట్టుకోలేక అలాగని ఏమీ చేయలేక తనని తాను కోల్పోతూ ఉంటాడు అప్పన్న. అప్పుడే అప్పన్నకి శ్రీకాంత్ కలుస్తాడు. శ్రీకాంత్ కూడా అప్పన్నలాగే పోటీ చేసి ఓడిపోయి ఉంటాడు. శ్రీకాంత్ అప్పన్నతో జనాలు బాగుండాలంటే నీలా చదువుకున్నవాడు రాజకీయాల్లో ఉండాలి అని చెప్తాడు. అప్పన్న కానీ ఇప్పుడు ఎలా అంతా అయిపోయింది కదా అంటే అప్పుడు శ్రీకాంత్ మనమే ఒక పార్టీ పెడదామంటాడు. అప్పన్న ఎమ్మెల్యే అవడానికి పార్టీ పెట్టడం ఎందుకంటే పార్టీ పెట్టేది ఎమ్మెల్యే అవడానికి కాదు సీఎం అవడానికి అంటాడు. ఇది విన్న వెంటనే రాజీవ్ అంజలి ఇద్దరు షాక్ అయిపోయి చూస్తారు. అప్పన్న మాత్రం ఆలోచిస్తాడు. చివరికి ఓకే అనుకుని ఇద్దరు కలిసి అభ్యుదయం పార్టీ మొదలు పెడతారు. పెట్టిన కొంతకాలంలోనే ప్రజల గుండెల్లోకి వెళ్తారు. ప్రతిపక్షాల ఎత్తులకి భయపడకుండా ఎదిరించి చివరిదాకా నిల్చొని ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజారిటీతో జెండా ఎగరేస్తారు. ఈ గ్యాప్ లో శ్రీకాంత్ ఇంకా అప్పన్నకి ఇద్దరికి పిల్లలు పుడతారు. ఇప్పుడు ఎవరు సీఎం అవ్వాలి, అప్పన్న లేదా శ్రీకాంత్ అన్న చర్చలు జరుగుతుంటాయి. శ్రీకాంత్ నాకు పదవి మీద ఆశ లేదు, కావాల్సింది ప్రజలు బాగుండడం, ఇలా చదువుకున్నవాడు సీఎం గా ఉంటేనే మంచిదని అప్పన్నని సీఎం గా పార్టీ అంతా కలిసి ఓకే చేస్తారు. ఇప్పుడు ఈ అభ్యుదయం పార్టీ రూలింగ్ లో ఉంటది. శ్రీకాంత్ చిన్నగా తన పనుల్ని సీఎం తో చేపించుకుందాం అనుకుంటాడు. అదే ఇల్లీగల్ పనులు. ఏదైనా తేడా వస్తే సీఎం పైకి మొత్తం పోతాది అని. కానీ అప్పన్న మాత్రం ఎటువంటి ఇల్లీగల్ పనులకి తన పాలనలో చోటు లేకుండా చూసుకుంటాడు. ఒకసారి శ్రీకాంత్ ఒక ఫైల్ మీద సంతకం పెట్టమని అడుగుతాడు. అప్పన్న అక్కడ పెట్టు చూసి పెడతా అంటే శ్రీకాంత్ నేను ఆల్రెడీ చూసాను అంతా బాగుంది అంటాడు. అప్పుడు అప్పన్న అలా కాదు, మన పాలనలో ఎటువంటి తప్పు జరగకూడదు, అక్కడ పెట్టు నేను ఒకసారి చూసి పెట్టేస్తా నవ్వుతూ చెప్తాడు. శ్రీకాంత్ సరే అని చెప్పి వెళ్ళిపోతాడు. బయటప్పుడు నువ్వే సీఎం కుర్చీలో కూర్చొని ఉంటే వాడిని వీడిని అడుక్కోవాల్సిన అవసరం లేదు కదా అంటాడు. అప్పుడు శ్రీకాంత్ వీడిని కాకుండా నేను కూర్చొని ఉంటే ప్రజలు తిరగబడేవారు, వాళ్ళకంత ధైర్యం లేదు అనుకో, ఆ ధైర్యం ఇచ్చిందే మన పార్టీ. అభ్యుదయం అప్పన్న మీదే ఆధారపడి నడుస్తుంది. ప్రజల నుంచి పుట్టిన ప్రజలు మెచ్చిన ప్రజా నాయకుడి అప్పన్న. వాడు పార్టీలో లేకపోతే ఈ పార్టీకి ప్రాణమే ఉండదని చెప్పి ఇంతసేపు విన్నవాడిని పొడి చేస్తాడు. నా రెండో ముఖం తెలిసినోడికి ఇంకొక ముఖం చూసే అవకాశం ఉండకూడదని చెప్పి చంపేస్తాడు. ఆ శవాన్ని మాయం చేస్తాడు. శ్రీకాంత్ ఇంకా అప్పన్న సంతకాలు పెట్టడం లేదని తెలుసుకుని ఆ సంతకాలన్నింటినీ ఫోర్జరీ చేయడం మొదలు పెడతాడు. శ్రీకాంత్ ప్రతి ఇల్లీగల్ ఫైల్ పైన అప్పన్న సంతకం ఫోర్జరీ చేసేవాడు. అలా 4 సంవత్సరాలు సాగిపోతుంది. ఈ గ్యాప్ లో అంజలికి అప్పన్నకి చాలా దూరం పెరుగుతుంది. అప్పన్నతో గడపడానికి అసలు సమయమే దొరకదు అంజలికి. సీఎం గా ఫుల్ బిజీ అయిపోతాడు. ఒకరోజు శ్రీకాంత్ చేసిన స్కామ్ ఒకటి బయటపడుతుంది. అది జనాల్లోకి వెళ్తుంది. రాష్ట్రం అంతా అల్లా కొల్లాలని చేస్తుంది. కానీ ఆ స్కామ్ పార్టీలో ఎవరు చేశారో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎలక్షన్స్ టైం. ఆ పార్టీ పైన చెడ్డ పేరు వచ్చింది. సీఎం మీద నమ్మకంతో జనాలు అప్పన్నని అనుమానించలేదు. శ్రీకాంత్ ఏమైనా తేడా వస్తే అప్పన్న ఇరుక్కుంటాడు అనుకున్నాడు.
కానీ ఇప్పుడు అలా జరగలేదు. సో ఇప్పుడు శ్రీకాంత్ కి ఈ తప్పు మీద వేసుకోవడానికి ఒకటి కావాలి అండ్ వాడు చావాలి. అప్పుడే పార్టీకి ఉన్న చెడ్డ పేరు తగ్గి సింపతి పెరుగుతుంది అనుకుంటాడు. చావడానికి నేనున్నా అన్నట్లు రాజీవ్ శ్రీకాంత్ కి కాల్ చేసి నిన్ను కలవాలి అని ఒక రకంగా మాట్లాడతాడు. శ్రీకాంత్ రాజీవ్ కి నిజం తెలిసిందేమో అనుకొని తనని చంపేసి తన మీదకి ఇది నెట్టేద్దాం అనుకుంటాడు. రాజీవ్ శ్రీకాంత్ ఒక చోట కలుస్తాడు. ఎలా తెలుసుకొని వస్తాడో తెలియదు కానీ అప్పన్న ఆ చోటికి వస్తాడు. అప్పనని శ్రీకాంత్ వాళ్ళ మనుషులు ఆపడానికి ట్రై చేస్తారు. అప్పన్నకి శ్రీకాంత్ మనుషులకి చాలా పెద్ద ఫైట్ అవుతుంది. ఇంకా ఒక పక్క రాజీవ్ ని శ్రీకాంత్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా పొడిచి చంపేస్తాడు. వాళ్ళ మనుషులతో ఆ అప్పన్నను కూడా చంపేయండి, మిగిలింది నేను చూసుకుంటా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్రీకాంత్ మనుషులతో అప్పన్న చాలా దారుణంగా ఫైట్ చేస్తాడు. ఒంటిలో చాలా గాయాలు అవుతాయి, అయినా కూడా ఫైట్ చేస్తూనే ఉంటాడు. కానీ తెల్లవారికి అక్కడ అప్పన్న ఇంకా రాజీవ్ శవాలు కనిపిస్తాయి. తెల్లవారితే ఆ తప్పు రాజీవ్ చేశాడని తెలుసుకొని అడగడానికి వెళ్లిన అప్పన్నని చంపేసి రాజీవ్ పారిపోయాడని అందరినీ నమ్మిస్తాడు శ్రీకాంత్. ఆ దెబ్బకప్పుడు శ్రీకాంత్ కి సింపతి ఓట్లు బాగా పెరిగిపోతాయి అండ్ సీఎం గా కూడా అయిపోతాడు. అంజలి మాత్రం చాలా బాధపడి శ్రీకాంత్ ని వెంబడిస్తూనే ఉంటుంది. శ్రీకాంత్ ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా ఏదో చెప్దామని వెళ్తుంది, కానీ తన కొడుకుని చూసి ఆగిపోతుంది. తన నాన్నని చంపి పారిపోయిన రాజీవ్ మీద కోపాన్ని తనలోనే దాచుకున్న రామ్ నందన్ కనిపిస్తే తీర్చుకుందామని తనలోనే కోపాన్ని దాచి ఒక కోపదారి మనిషిలా అయిపోయాడు. ఇంకా అంజలి తన కొడుకుని తీసుకుని వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పాస్ట్ అయిపోయింది. ప్రెసెంట్ లో శ్రీకాంత్ కొడుకు సూర్య అంటే ఈ అప్పన్న కొడుకే ఈ రామ్ నందన్ అని సూర్య అడుగుతాడు. అవును అంటాడు శ్రీకాంత్. తండ్రినే చంపేశావు, వాడి కొడుకు ఒక లెక్క, కోడి లాక్ పీకేద్దాం అంటాడు. అప్పుడు శ్రీకాంత్ కోడి కనుకొని పులితోక పట్టుకొని లాక్కూడదు, మొన్న వాడి తాండవం చూసా, ఆడి అయ్యేలాగా వీడిలో ఏడ రవ్వంత మంచి కూడా కనపడలా, పిలిచి మాట్లాడి సర్దేస్తే సమస్య ఉండదు అని రామ్ నందన్ పిలిపిస్తాడు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఒక మాస్ వార్నింగ్ ఇస్తారు రామ్ నందన్ శ్రీకాంత్ ఇంకా ఎస్జే సూర్యకి. అక్కడ నుంచి వెళ్తున్న రామ్ నందన్ చూస్తే సూర్యకి ఇప్పటిదాకా అతను ఒకడే ఆడుతున్నాడు అనుకుంటున్న చదరంగ మాటలోకి వచ్చిన రాజ్యం లేని సిపాయిలా కనిపిస్తాడు. వాళ్ళ నాన్న శ్రీకాంత్ కి రామ్ నందన్ ఒక రాజులా కనిపిస్తాడు. వాళ్ళ నాన్న అప్పన్నలా కనిపిస్తాడు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ చదరంగంలో ఉండే 16 గడుల్లో ఉన్న శక్తి వాడొక్కడే. సిపాయి వాడే, మంత్రి వాడే, అటో ఇటో ఒక అడుగేసి ఆటను మార్చి కింగ్ గేమ్ చేంజరు వాడే. ఇంకా ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ ఎలక్షన్స్ లో వీళ్ళు తుక్కుగా ఓడిపోతారు. జనాలంతా చాలా హ్యాపీగా ఉంటారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళందరూ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్. వాళ్ళంతా కలిసి ఒక పార్టీ స్టార్ట్ చేస్తారు. ఆ పార్టీని ఈ శ్రీకాంత్ కొనేస్తాడు అండ్ ఆ ఎమ్మెల్యేలను కూడా కొనేస్తాడు. మళ్ళీ ఆయనే సీఎం అయ్యేటట్టు చూసుకుంటాడు. కట్ చేస్తే ప్రమాణ స్వీకారం. ఆ స్వీకారానికి రామ్ నందన్ కూడా రావాలని పట్టుబట్టి పిలిపిస్తాడు శ్రీకాంత్. పార్టీ మారింది, జెండా మారింది, కానీ అధికారం మాత్రం ఎప్పుడు మాదే అంటాడు శ్రీకాంత్. రామ్ నందన్ అది విని నవ్వుతూ వెళ్ళిపోతాడు. శ్రీకాంత్ కి ఏం అర్థం కాదు. ప్రమాణ స్వీకారం ముందు స్పీచ్ చదువుతారు కదా, ఆ స్పీచ్ ని రామ్ నందన్ చేంజ్ చేసి శ్రీకాంత్ చేసిన దారుణాలన్నింటినీ దానిలో రాసుంటాయి. రామ్ నందన్ ఎందుకు నవ్వాడో తెలియని డైలమాలో శ్రీకాంత్ ఆ స్పీచ్ ని యాజ్ ఇట్ ఈస్ చదివేస్తాడు. అదే టైంలో శ్రీకాంత్ పార్టీలో ఉన్న సముద్రకని వాటన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయని మీడియా ముందు సేమ్ టైంలో చెప్తాడు. రామ్ నందన్ ఇచ్చిన ధైర్యం వల్ల ప్రజలు శ్రీకాంత్ కి ఎదురు తిరుగుతారు అని శ్రీకాంత్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు కూడా. అప్పుడు శ్రీకాంత్ దగ్గరికి వెళ్లి రామ్ నందన్ ఇలా అంటాడు, తప్పు చేసిన వాడు పైకి వెళ్ళాకైనా పైకి ఎదిగాకైనా అనుభవించే తీరాలి అంటాడు. అది విన్న వెంటనే శ్రీకాంత్ మీ నాన్నని చంపించినట్టే నిన్ను కూడా చంపించుండాల్సిందిరా అంటాడు. చేతికి తాళాలు పడిన తత్వం మారలేదు, ఎంతైనా పండిన తల కదా రాలాలి అంటాడు రామ్. శ్రీకాంత్ ని పోలీసులు తీసుకుని వెళ్ళిపోతారు. రామ్ మంచి గెలిచిందని చాలా ఆనందపడుతూ ఉంటాడు. కానీ ఒక్కసారిగా ఏదో గుర్తొస్తుంది. మళ్ళీ శ్రీకాంత్ అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు. వెంటనే బండి తీసి అంజలి దగ్గరికి వెళ్లి అమ్మ అని పిలిచి నాన్న ఎలా చనిపోయాడు అని అడుగుతాడు. ఆ రోజే చెప్పాగా శ్రీకాంతే చంపేశాడు, మీ మామ మీద తోసేశాడు అని అంజలి అంటాది. అబద్ధం, నువ్వు నాన్నని శ్రీకాంత్ తన చేత్తో వెన్నుపోటు పొడిచి చంపారు అన్నావు, కానీ వాడేమో చంపించాను అన్నాడు. అసలు ఏమైంది, నాన్న ఎలా చనిపోయాడు చెప్పు, ఎవరు చంపారు అని గట్టిగా అడుగుతాడు. అంజలి వెంటనే గట్టిగా అరుస్తూ నేనే మీ నాన్నని పొడిచి చంపా అంటుంది ఏడుస్తూ. అది విన్న రామ్ షాక్ అయిపోతాడు. పాస్ట్ లో ఏమైంటదంటే అప్పన్నకి రాజీవ్ ఉన్న చోటు గురించి కాల్ చేసి చెప్పింది అంజలి. అక్కడికి అప్పన్న రాగానే శ్రీకాంత్ మనుషులతో ఫైట్ చేసి గాయాలై ఉంటాయి, కానీ చనిపోడు, బ్రతికే ఉంటాడు. రాజీవ్ కూడా బ్రతికే ఉంటాడు. శ్రీకాంత్ సగం చంప వదిలేస్తాడు. రాజీవ్ అప్పన్న కాపాడు అంటాడు, కానీ అప్పన్న రాజీవ్ ని పూర్తిగా చంపేస్తాడు. అక్కడికి అప్పుడే వచ్చిన అంజలి అది చూస్తుంది. అసలు అంజలి రాజీవ్ అక్కడికి ఎందుకు వస్తారు అంటే రాజీవ్ పార్టీలో స్కామ్ జరిగింది, అది ఎవరు చేశాడో అని తెలుసుకునే ప్రాసెస్ లో అది చేసింది అప్పన్నే అని తెలుసుకుంటాడు. స్కామ్ జరిగిందని తెలియగానే శ్రీకాంత్ తను చేసిన ఎన్నో స్కామ్స్ లో ఇది కూడా ఒకటి అనుకుని తను చేసిన తప్పని ఫిక్స్ అయిపోతాడు. కానీ చేసింది అప్పన్న. పైకి మంచోడిలా నటిస్తూ పదవి వ్యామోహంలో అధికార దాహంలో ఏ ప్రజలకైతే మంచి చేద్దామని వచ్చాడో అదే ప్రజలకి చెడు చేస్తాడు.
దానివల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యాయి. ఈ స్కామ్ అప్పన్నే చేశాడని తెలిసిన రాజు అంజలికి కాల్ చేసి మొత్తం చెప్తాడు. అది నమ్మని అంజలి సరే ఆయన్ని ఒకసారి కలిసి మాట్లాడదామంటది. అప్పుడు రాజు సరే శ్రీకాంత్ ని కూడా పిలుస్తా, అతనే కదా పార్టీ పెద్ద అని చెప్పి ఒక ప్లేస్ ఫిక్స్ అయిపోయి అంజలిని అక్కడికి రమ్మంటాడు. అలాగే అంజలి ఆ ప్లేస్ కు రమ్మని అప్పనికి ఫోన్ చేసి చెప్తుంది. రాజు కూడా శ్రీకాంత్ ని పిలుస్తాడు. ఇంకా శ్రీకాంత్ రాజీవ్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుని సగం చంపి వదిలేస్తాడు. అప్పన్న పూర్తిగా చంపి ఈ తప్పుని రాజీవ్ మీద తోద్దాం అనుకుంటాడు. అది అంజలి చూసి అప్పన్న ఇంత క్రూరంగా అధికార కుర్చీకి మరిగిన రాజకీయ నాయకుల్లో అవ్వడం చూసి అతన్ని చంపేస్తుంది పొడిచి. ఇంకా అప్పన్న లేని పార్టీ కూలిపోతుంది అనుకుంటే సింపతితో పిచ్చి జనాలు శ్రీకాంత్ ని గెలిపిస్తారు. శ్రీకాంత్ కూడా ఎదవే అని చెప్దామనేసి ప్రమాణ స్వీకారం రోజు అక్కడికి వెళ్తుంది. కానీ తన కొడుకుని చూసి ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోతుంది. తన కొడుకుని ఎలాగైనా ఈ రాష్ట్రాన్ని మంచి దారిలో నడిపించే వ్యక్తిలా చేద్దాం అనుకుంటుంది. అందుకే యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాయమంటుంది. తన కుటుంబం ఇలా అవ్వడానికి కారణం రాజకీయాలే అని, తన నాన్న చనిపోవడానికి కారణం ఈ రాజకీయాలే అని రామ్ చరణ్ చిన్నప్పటి నుంచి రాజకీయాలంటేనే ఇష్టం ఉండదు. ఇంట్లో వాళ్ళమ్మ జనాలకి ఏదో ఒక మంచి చేయమని పోరు పెడుతుందని ఒకే ఊర్లో కాలేజ్ ఉన్నా కూడా హాస్టల్లో ఉంటాడు. అంజలి ఆ రోజు రూమ్ లోకి తీసుకుని వెళ్లి ఈ అప్పన్న కథ మొత్తం చెప్తుంది. లాస్ట్ లో మాత్రం శ్రీకాంత్ తన చేత్తో వెన్నుపోటు పొడిచి అప్పన్నని రాజీవ్ని చంపేసి రాజీవ్ శవాన్ని మాయం చేసి రాజీవ్ అప్పన్నని చంపేసి పారిపోయాడని జనాల్ని నమ్మించాడు అని చెప్తుంది. అలా మార్చి ఎందుకు చెప్పిందంటే జనాలు ఇబ్బంది పడుతుంటే తను చూసి తట్టుకోలేదు. సో వాళ్ళకి రామ్నందన్ లో ఉన్న కోపమే కరెక్ట్ అని, అది ఒక అధికారంలో ఉండి చేస్తే న్యాయం అని, వాళ్ళ నాన్నని చంపింది ఆ శ్రీకాంత్ అని ఆ కోపాన్ని అలా ఆ పక్కకు పంపిస్తుంది. ఇదంతా తెలుసుకున్న రామ్నందన్ బాధతో కుమిలిపోతాడు. ఇప్పుడు రాష్ట్రానికి సీఎం గా సముద్రగని గాని నియమిద్దాం అనుకుంటారు. కానీ సముద్రగని గారు అంజలిని సీఎం క్యాండిడేట్ గా ప్రపోజ్ చేస్తారు. అండ్ ఈ అంజలికి సముద్రగని గారికి రిలేషన్ ఏంటంటే వాళ్ళ బాబాయ్ అని చెప్పాగా ఆయనే ఈ సముద్రగని. అందుకే రామ్ కి హెల్ప్ చేస్తాడు. లాస్ట్ లో రామ్ ఇంకా అంజలి అసలు పాలిటిక్స్ అంటే ఏంటి, నాయకుడు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలని పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చి ఏం చేస్తారు. సో ఇంతే గైస్, ఎలా అనిపించింది స్టోరీ? పెద్ద రామ్ చరణ్ ది నెగిటివ్ షేడ్స్ ఉన్నాయని కొంతమంది పాజిటివ్ గా రిసీవ్ చేసుకోకపోవచ్చు ఈ వీడియోని. కానీ శంకర్ షాట్ చాలా మూవీస్ లో మెయిన్ గా ఒక హీరో డ్యూయల్ రోల్ చేస్తుంటే ఒక క్యారెక్టర్ మాత్రం ఖచ్చితంగా నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. భారతీయుడు 1 లో కానీ రోబోలో కానీ మనం ఆల్రెడీ చూసాం. సో దాన్ని బేస్ చేసుకుని ఏతో డిజైన్ చేసిన స్టోరీ ఏది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో షేర్ చేసుకోండి. బాగుందో బాగలేదో, ఇలాంటివి కంటిన్యూ చేయాలో వద్దో మీకు ఏమనిపిస్తే అది కామెంట్స్ లో షేర్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చితే యూట్యూబ్ లో ఎలా సపోర్ట్ చేయాలో మీకు తెలుసు, అలా కానివ్వండి. ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం ఫాలో మూవీ మెరైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.